హైదరాబాద్ నగరంలో దోమల ద్వారా వ్యాప్తి చెందే వ్యాధులను అరికట్టేందుకు జీహెచ్ఎంసీ ఎంటమాలజీ విభాగం ఆధ్వర్యంలో విస్తృత చర్యలు చేపడుతున్నట్టు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఆగస్టు 11 నుంచి 21వ తేదీ వరకు చేపట్టనున్న స్పెషల్ మాన్సూన్ డ్రైవ్లో భాగంగా దోమల నివారణకు చేపట్టనున్న చర్యలపై మినిస్టర్ క్వార్టర్స్ లో మంత్రి పొన్నం ప్రభాకర్ చేతుల మీదుగా ఐఈసీ కార్యక్రమం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంటమాలజీ విభాగం అధికారులు దోమల నివారణకు ప్రజల్లో అవగాహన కల్పించేందుకు చేపడుతున్న కార్యక్రమాలను మంత్రికి వివరించారు. దోమల నివారణకు ఉపయోగిస్తున్న వివిధ పరికరాలను మంత్రి పరిశీలించి వాటి వినియోగం, పనితీరు వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రజలందరూ స్వీయ బాధ్యతతో తమ ఇళ్లను, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ప్రతి శుక్రవారం ఫ్రైడే డ్రైడే కార్యక్రమంలో భాగంగా ఇళ్లలో, పరిసరాల్లో నిల్వ ఉన్న నీటిని తొలగించి దోమల లార్వాలు పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు. హైదరాబాద్ లో ఉండేటువంటి ప్రజలందరికీ జీహెచ్ఎంసీ ద్వారా ఆరోగ్య పరిరక్షణకు సంబంధించి, పరిసరాల పరిశుభ్రతకు సంబంధించి ప్రతి ఇంటికి మరి జీహెచ్ఎంసీ పక్షాన మీ దగ్గరకు వస్తూ ఉంటారు. మీరు కూడా ప్రతిరోజు రావడం కష్టం కాబట్టి అందరూ ఎవరికి వారే స్వీయంగా వారి యొక్క పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటూ ప్రతి వారంకి ఒక్కోసారి డ్రైడే ఫ్రైడే కింద తీసుకొని మీ ఇంట్లో ఉన్నటువంటి నీటి నిల్వలను లేదా వాటి ద్వారా ఏర్పడేటువంటి దోమల ఏర్పాటుకు సంబంధించి ఇతర డెంగ్యూ లాంటి ఇబ్బంది కలిగేటువంటి వ్యాధులు రాకుండా ఉండడానికి పరిసరాలను ఎప్పటికీ పరిశుభ్రంగా ఉంచుకోవాలనేటువంటి విజ్ఞప్తితో జీహెచ్ఎంసీ మీ అందరికీ విజ్ఞప్తి చేస్తోంది. అదేవిధంగా కమ్యూనిటీ రిపోర్టింగ్ టూల్ ను కూడా ఇస్తా ఉన్నది. దాని తదుపరి అన్ని రకాలుగా డాగ్ బైట్ కు సంబంధించి కావచ్చు, డెంగ్యూకు సంబంధించి కావచ్చు, ఈ విధంగా అన్ని రకాల మీకు అవగాహన కలిగించే కార్యక్రమం ఈ డిపార్ట్మెంట్ ద్వారా జరుగుతూ ఉంది. అయినప్పటికీ ప్రజల సహకారం కావాలి. ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నా ఎవరింట్లో వాళ్ళు పరిశుభ్రంగా ఉంచుకుంటే హైదరాబాద్ మొత్తం పరిశుభ్రంగా ఉంటుంది, ఆరోగ్యవంతంగా ఉంటుంది. ఈ రోజు ఆరోగ్యం బాగుండాలంటే ముందు పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలి. వ్యాధి వచ్చిన తర్వాత చికిత్స చేసుకుని వేల లక్షలు ఖర్చు పెట్టుకునే కంటే కొంత మన సమయము, కొంత ధనంతో పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకునేటువంటి అవకాశాలు వచ్చి అనారోగ్యం పాలు కాకుండా ఆరోగ్యంగా ఉండడానికి జీహెచ్ఎంసీ చేస్తున్న విజ్ఞప్తిని హైదరాబాద్ ప్రజలందరూ తప్పకుండా ఈ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకొని ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షిస్తూ కోరుతాం.